ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడీ సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరు క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం, గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు, వశీకరణ స్పెషలిస్ట్. ఫోన్ నెంబర్ వచ్చేసి 9110577660. మీ సమస్య ఏదైనా సరే, ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే 24 గంటల్లో పరిష్కార మార్గం చూపిస్తారండి. కాబట్టి ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి. ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నీకు ఇష్టమైన వాళ్ళని మనసులో తలుచుకుని ఒక కాయిన్ తాకు తల్లి, నువ్వు ఎదురు చూసే శుభవార్త వింటావు అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదండి. 5 రూపీస్ కాయిన్, 2 రూపీస్ కాయిన్. మీరైతే బాబాగారిని స్మరిస్తూ మీకు ఇష్టమైన వారిని మనసులో తలుచుకుంటూ ఒక కాయిన్ తాకండి. మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటలోనే తెలుసుకోండి. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ముందుగా అయితే 5 రూపీస్ కాయిన్ తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారండి. తల్లి, నువ్వు ఎన్ని రోజులు పడ్డ కష్టానికి ఒక్కసారిగా ముగింపు వచ్చినట్లే. బంగారు నాణం తాకిన నా తల్లికి ఇప్పటి నుంచి బంగారం లాంటి జీవితం జీవించబోతుంది. ఎవరైతే నిన్ను అవమానించి బాధ పెట్టారో వారు నీ మంచి మనసు తెలుసుకుని నీ వద్దకు వచ్చే సమయం అతి దగ్గరలోనే ఉంది. నీ ఓపికతోనే, నీ ఓర్పుతోనే ఇదంతా సాధ్యం తల్లి. కాబట్టి ఈ 2 మాటలు ఎప్పుడూ మర్చిపోవద్దు. శ్రద్ధ, సబూరి, ఇవే నిన్ను ఈ లోకంలో ముందుకు నడిపించేవి, ఏదైనా సాధించేలా చేస్తుంది. బంగారు నాణెం తాకావు కదమ్మా, ఇప్పటి నుంచి నీకు బంగారు భవిష్యత్తు రాయబడింది. ఏదైనా కష్ట సమయం వచ్చినప్పుడు కృంగిపోవద్దు. ఒక్కసారి బాబా అని నన్ను తలుచుకో. వెంటనే నీకు కావలసినంత బలాన్ని నేను అనుగ్రహిస్తానమ్మా. నీకు నా మీద నమ్మకం ఉంది కదా, అది చాలు. అంతా నేను చూసుకుంటాను. నీకు ఎప్పుడైతే ఏ కోరికలతో అయితే ఏది జరిగితే నీకు మంచి అని అనిపించిందో అవన్నీ నీకు జరిగేలా మంచి సమయం అనేది నీకు వచ్చింది తల్లి. నువ్వు ఉద్యోగం సాధించాలి అన్నా, వ్యాపారంలో మంచి లాభాలు రావాలి అన్నా, ఏది తలపెట్టినా సరే, నువ్వు ఏ కార్యం తలపెట్టినా సరే, నీ వివాహ బంధంలో మార్పు కావచ్చు, నిన్ను ఇష్టపడిన వ్యక్తి నీ వద్దకు వచ్చేలా కావచ్చు, ఇలా ఏది కోరుకున్నా సరే ఆ కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుందమ్మా. అలాగే ఇతరులపైన నువ్వు ఎప్పుడూ కూడా ఆధారపడవద్దు. నీ కష్టాన్ని నువ్వు నమ్ముకోవాలి. నిన్ను నమ్ముకుని మాత్రమే ముందుకు సాగాలి తల్లి. అప్పుడే నువ్వు అనుకున్నది ఏదైనా సాధించగలుగుతావు. బంగారు నాణెం తాకిన నీకు ఇప్పటి నుంచి అదృష్టం రాబోతుందమ్మా. ఇక నుంచి ఎటువంటి కష్టాలు నీకు ఉండనే ఉండవు తల్లి. నీ కష్టాలన్నీ నాకు తెలుసు, నాకు అంతా తెలుసమ్మా. నేను నిన్ను అంతా గమనిస్తూనే ఉన్నాను. సమయానుసారంగా నీకు ఏది అందివ్వాలో నాకు తెలియదా చెప్పు తల్లి. నువ్వు ఊహించినట్లుగానే అన్నీ జరుగుతాయి. నువ్వు ఏమాత్రమో కూడా దిగులు చెందకమ్మా. నా మాట మీద, నా మీద నమ్మకం ఉంటే ధైర్యంగా ఉండాలి. అంతా మీరే చూసుకోండి బాబా అంటావు. మనసులో ఏదో ఒక మూలన సందేహంతో ఉంటావు. బాబా చేస్తారా లేదా, నాకు సహాయంగా ఉంటారా లేదా అనే అనుమానంతో, సందేహంతో బ్రతుకుతున్నావు. ఒకటి తెలుసుకో తల్లి, నా ఆశీస్సులు నీకు ఎంత ముఖ్యమో నాపైన నీకు నమ్మకం కూడా అంతే ముఖ్యమమ్మా. నీకు మంచి దారైతే నేను చూపిస్తానమ్మా. మరి ఆ దారిలో నడవాలో వద్దో నిర్ణయించుకునేది నువ్వే. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి అనేదే నీ కోరిక. అయితే ఎల్లవేళలా ఒకేలా ఉండటం సాధ్యమేనా చెప్పు తల్లి. ఎదుటివారిని చూసి వారు ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉంటున్నారు, మమ్మల్ని మాత్రం ఎందుకు బాబా ఇలా బాధ పెడుతున్నారు అని అడుగుతున్నావు కదమ్మా. ఈ బాధకి కారణం ఎదుటివారా లేక నీవేనా? ఒక్కసారి ఆలోచించు తల్లి. నువ్వు నిర్మలమైన మనసుతో ఆలోచిస్తే సమాధానం ఏమిటో నీకు తెలుస్తుంది. ఎవరైనా నిన్ను ఒక మాట అని కించపరిస్తే బాధపడటం సహజం. అయితే ఇప్పుడు నువ్వు చేసేదేమిటో తెలుసా? బాబా, నాకెందుకు ఇలాంటి పరిస్థితులు ఇచ్చావు? నా మీద దయ లేదా?
నిత్యం నన్ను బాధించే వారితో పాటుగా నీవు కూడా నన్ను బాధిస్తున్నావా అంటూ నాపైన నిందలు వేస్తూ ఉన్నావు తల్లి. నిన్ను ఒకరు కష్టపెట్టే అవకాశం లేదు. ఎందుకంటే నిన్ను నువ్వే కష్టపెట్టుకుంటున్నావు. నిన్ను బాధ పెట్టిన వారు బానే ఉన్నారు, నా పరిస్థితి ఇలా ఉంది అని అనుకుంటావు. నీకు తెలుసా తల్లి, వాళ్ళు ఎన్ని బాధలు పడుతున్నారో, నీ ఉసురు తగిలి వారు ఎంత యాతన అనుభవిస్తున్నారో నీకు తెలియదు కదమ్మా. వారి జీవితంలో ఉన్న సమస్యలు నీకు తెలియకూడదు అని దాటేస్తున్నారు. ఎందుకంటే వారికి అర్థమైందమ్మా, నీ ఉసురు తగిలి వారు శిక్ష అనుభవిస్తున్నారు అని వారికి అర్థమైపోయింది తల్లి. అందుకనే వారు పడే బాధలు నీకు కనపడకుండా మసులుకుంటున్నారు. తెలుసుకో తల్లి, బాధ, కష్టం, నష్టం లేని వారంటూ ఎవ్వరూ ఉండరమ్మా. నీకు ఉన్నంతలో సంతోషంగా ఉండటానికి ప్రయత్నించు. నీ ప్రవర్తన నీ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతుంది. ఇక నుంచైనా నువ్వు ప్రశాంతంగా ఉండమ్మా. నువ్వు ప్రశాంతంగా ఉంటే ఆరోగ్యపరంగాను నీ కుటుంబ సభ్యులు కూడా ఆనందకరంగాను ఉండగలుగుతారు తల్లి. నువ్వు ఈ విధంగా మనసు పాడు చేసుకునే ఆలోచనలకు చోటు ఇవ్వద్దు. మంచి ఆలోచనలకు మాత్రమే నీ మనసులో చోటు ఇవ్వు తల్లి. అలాగే జీవితంలో ఉన్నతంగా ఉండే ఆలోచనలు పెంచుకుంటే నీకు ఉపయోగకరంగా ఉంటుంది. నీపై, నీ పిల్లలపై, నీ కుటుంబంపై నా ఆశీర్వాదం మీకు ఎప్పుడూ ఉంటుంది అని మాట ఇస్తున్నానమ్మా అని అయితే మన బాబాగారు బంగారు నాణం అంటే 5 రూపీస్ కాయిన్ తాకిన వారి గురించి అయితే బాబాగారు ఈ సందేశం అందించారండి. 2 రూపీస్ కాయిన్ అండి. వెండి నాణాన్ని తాకావు కదమ్మా, ఇప్పటి వరకు పడిన కష్టాలన్నీ కూడా నీకు దూరమైనట్టే. రాబోయే రోజులలో ఆనందంగా జీవిస్తావు. నీకు వచ్చే ఆనందకరమైన జీవితం ఎప్పటికీ కూడా సంతోషంగా ఉంటుందమ్మా. ఇక నువ్వు ఏది మాట్లాడినా సరే ఆచితూచి మాట్లాడాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. తొందరపడి ఇతరుల మనసును నువ్వు నొప్పించవద్దు. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న సంతోషకరమైన వార్త నీకు తప్పకుండా చేరుతుంది. నా దయ వలన, నా మీద పెట్టుకున్న నమ్మకం వలన నీపై ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగించేస్తున్నాను తల్లి. అలాగే నచ్చిన వారు నిన్ను అర్థం చేసుకోవటం లేదు అని ఎంతో బాధపడుతున్నావు కదమ్మా. చీటికి మాటికి నిన్ను విసుక్కోవటం, నిన్ను అనుమానించటం, అపార్థం చేసుకోవటం జరుగుతుంది కదా తల్లి. ఆ వ్యక్తిని నువ్వు ఎంతగానో ఇష్టపడుతున్నప్పటికీ కూడా, ఆ వ్యక్తికి నీ మీద ప్రేమ ఉన్నప్పటికీ కూడా ఆ వ్యక్తి నీ మీద కోపం చూపిస్తున్నారు కదమ్మా. నువ్వు ఎంతగా చెప్తున్నా నీ మాట వినటం లేదు, నిన్ను అర్థం చేసుకోవటం లేదు. దానికి కారణం ఏమిటో నేను చెబుతానమ్మా. ఎందుకంటే మీ ఇద్దరికీ వివాహం జరిగిన తర్వాత ఆర్థికంగా నిలబడాలి, ధనం ఎంతో అవసరం అని ఆ వ్యక్తి ఇప్పటి నుంచి ఆలోచిస్తున్నాడమ్మా. నిన్ను ఎంతో బాగా చూసుకోవాలి కాబట్టి ధనం సంపాదించాలి అని ఆలోచన అయితే ఆ వ్యక్తిలో కలిగింది తల్లి. నీ మీద ప్రేమ ఉంది, కానీ ప్రస్తుతం అయితే ఆ వ్యక్తి ఆర్థికంగా నిలబడాలి, వివాహం జరిగిన తర్వాత నీకు ఎటువంటి లోటు లేకుండా చూసుకోవాలి అన్న ఆలోచనతో ఉంటున్నారమ్మా. అందుకనే నీతో ఎక్కువ టైం అనేది గడపలేకపోతున్నారు. కానీ నువ్వు అది అర్థం చేసుకోకుండా అతన్ని విసిగించటం వలన ఆ వ్యక్తి నీ మీద కోపం చూపిస్తున్నాడు. నువ్వేమనుకుంటున్నావంటే, ఆ వ్యక్తి మొన్నటి వరకు బాగానే ఉన్నాడు కదా, నాతో ప్రేమగా గడిపేవాడు, ప్రేమగా మాట్లాడేవాడు, కానీ ఇప్పుడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అని నువ్వు అనుకుంటున్నావు, అనుమానపడుతున్నావు. నీ అనుమానం అనేది తప్పు తల్లి. ఆ వ్యక్తి పూర్తిగా నిన్ను ఇష్టపడుతున్నాడమ్మా. నీపై ప్రేమ అనేది ఉంది, కానీ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అతను శ్రమిస్తున్నాడు, కష్టపడి పని చేసుకుంటున్నాడు. కాబట్టి అందువల్లే నీతో ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాడమ్మా, సమయాన్ని గడపలేకపోతున్నాడు. నువ్వు కూడా అర్థం చేసుకో తల్లి. నీకోసమే కదమ్మా ఆ వ్యక్తి కష్టపడుతున్నాడు. అలాగే తన తల్లిదండ్రులను కూడా ఒప్పించాడమ్మా. వారు కూడా నీ వివాహానికి ఒప్పుకున్నారు. ఇక నువ్వు చేయవలసిందల్లా ఒకటే తల్లి, నీ తల్లిదండ్రులను కూడా ఒప్పించి ఆ వ్యక్తితో వివాహం జరిగేలా చేసుకో తల్లి. అందుకు సహాయ సహకారాలు నా నుంచి నీకు అందుతాయమ్మా. మీ ఇద్దరి వివాహం జరిగి ఎంతో సంతోషంగా ఉంటారు. నువ్వు కూడా నీకు ఇష్టమైన వారిని అర్థం చేసుకో తల్లి. తొందరపడి ఎటువంటి మాట అనవద్దు. ఆ వ్యక్తి ఎందుకు ఇలా చేస్తున్నాడు అనేది నువ్వు కూడా అర్థం చేసుకుంటే మీ జీవితం ఎంతో సంతోషంగా, ఆనందంగా ఉంటుంది. మీ ఇద్దరూ మంచివారే కాబట్టి మీకు అంతా మంచి జరుగుతుందమ్మా. ఆ వ్యక్తి ఎంతో కష్టపడుతున్నారు కాబట్టి అతి త్వరలోనే ధనలాభం కలిగేలా నేను చేస్తానమ్మా.
మీ జీవితం ఎంతో సంతోషంగా నందనవనంగా ఉంటుంది. ఆనందంగా ఉండండి అని అయితే మన బాబా గారు 2 రూపీస్ కాయిన్ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఫ్రెండ్స్, మరి ఈరోజు మన బాబా గారు అందించిన సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.